నమస్తే, వెల్కమ్ టు యూఎటీవీ. ప్రపంచ దేశాల్లో టెక్నాలజీలో ముందుండే దేశం జపాన్. ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నిరసనలు, బంద్లు, ధర్నాలు ఉండవు. ఇలాంటి దేశంలో కొన్ని నెలలుగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జపాన్లోని సైతామా ప్రీఫెక్చర్లోని కవాగుచి, వరబి నగరాల్లో కుర్దు శరణార్థుల సంఖ్య గత దశాబ్దంలో 4 రెట్లు పెరిగింది. 2023లో కవాగుచిలో జరిగిన ఒక ఘర్షణ ఇద్దరు కుర్దు వ్యక్తుల మధ్య వివాదం ఆసుపత్రి వద్ద 100 మంది పాల్గొన్న గొడవగా మారటంతో ఈ వివాదం తీవ్రమైంది. ఈ సంఘటన స్థానిక మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమై కుర్దు సమాజంపై విద్వేష ప్రచారాన్ని రేకెత్తించింది. స్థానికులు కుర్దులను సామాజిక నిబంధనలు పాటించని వారుగా, నేరాలకు కారణమవుతున్న వారుగా ఆరోపిస్తున్నారు. 2023లో తుర్కీ పౌరులు 69 నేరాలకు అరెస్ట్ అయ్యారని, ఇది విదేశీ నేరాల్లో 5.9% మాత్రమేనని సైతామా పోలీస్ డేటా తెలిపింది. అయినప్పటికీ కొందరు స్థానికులు కుర్దులను లక్ష్యంగా చేసుకుని డిపోర్టేషన్ డిమాండ్లు చేస్తున్నారు. జపాన్లో ముస్లిం జనాభా 2005లో 1.1 లక్షల నుంచి 2023 నాటికి 3.5 లక్షలకు పెరిగింది. ఈ వేగవంతమైన పెరుగుదల స్థానికుల్లో సాంస్కృతిక గుర్తింపు గురించి ఆందోళనలు రేకెత్తించింది. 1999లో 5 మసీదులుండగా 2021 నాటికి 113 మసీదులు నిర్మితమయ్యాయి. ఒసాకాలోని నిషినారి వార్డులో ఓ ఫ్యాక్టరీలో నిర్మించిన మసీదు వివాదాస్పదమైంది. దీనివల్ల ఫ్యాక్టరీ మూసివేయబడిందని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలు జపాన్ యొక్క షింటో 48, బౌద్ధ 46% సాంస్కృతిక వారసత్వంపై ప్రభావం చూపుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు. అయితే ముస్లిం జనాభాలో 90% విదేశీలైనప్పటికీ వారు జపాన్ సమాజంలో చిన్న శాతం మాత్రమే. కానీ నేరాల పెరుగుదలకు వీరే కారణమవుతున్నారు. 1990ల నుంచి జపాన్లో కుర్దు శరణార్థులు స్థిరపడుతున్నారు. వీరు ప్రధానంగా తుర్కీలో జరిగే జాతి వివక్ష, హింస నుంచి తప్పించుకొని వచ్చారు. అయితే జపాన్ కఠినమైన శరణార్థి విధానం వల్ల కేవలం ఒక్క కుర్దుకు మాత్రమే 2022లో శరణార్థి హోదా లభించింది. చాలా మంది ప్రొవిజనల్ రిలీజ్ స్థితిలో ఉంటూ చట్టబద్ధమైన ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, శాశ్వత నివాస అవకాశాలు లేక జీవిస్తున్నారు. ఈ పరిస్థితి వారిని నిర్మాణం, డెమోలిషన్ వంటి రంగాల్లో అనధికార శ్రమకు నెట్టివేస్తోంది. 2024లో అమలైన ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్ సవరణలు మూడవసారి శరణార్థి దరఖాస్తు చేసిన వారిని డిపోర్ట్ చేయడానికి అనుమతిస్తాయి. ఇది కుర్దులపై మరింత ఒత్తిడిని పెంచింది. 2023 నుంచి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో కుర్దులపై విద్వేష పోస్టులు విపరీతంగా పెరిగాయి. మార్చిలో 40,000 నుంచి జూలై నాటికి 1.08 మిలియన్లకు చేరాయి. కొందరు తుర్కీ వ్యక్తులు గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి కుర్దులను ఉగ్రవాదులు, నీచులుగా చిత్రీకరిస్తూ పోస్టులు చేశారు. ఇది స్థానిక జాతీయవాదులను రెచ్చగొట్టింది. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీని ఉగ్రవాద సంస్థగా భావించే తుర్కీ కుర్దులను దాంతో ముడిపెడుతూ జపాన్లో విద్వేషాన్ని ప్రచారం చేస్తోందని ఆరోపణలున్నాయి. ఈ ప్రచారం కుర్దు వ్యాపారాలు, సాంస్కృతిక సంస్థలపై దాడులకు దారితీసింది. వీటిలో ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు, బహిరంగ నిరసనలు ఉన్నాయి. జపాన్ ఏకరీతి సాంస్కృతిక గుర్తింపు, కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు కుర్దు శరణార్థుల సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. స్థానికులు కుర్దులను చట్టవిరుద్ధ శరణార్థులుగా భావిస్తూ వారి సాంస్కృతిక ఆచారాలు, జీవన శైలిని విమర్శిస్తున్నారు. అయితే విశ్లేషకులు ఈ ఆందోళనలు వాస్తవ నేర గణాంకాల కంటే ఎక్కువగా భయం, తప్పుడు సమాచారంపై ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. 2023లో విదేశీ నేరాల్లో వియత్నామీస్ 417, చైనీస్ 234 రకాల జాతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. కానీ కుర్దులు చిన్న శాతం మాత్రమే. జపాన్ ప్రభుత్వం తుర్కీతో దౌత్య సంబంధాలను కాపాడుకోవటానికి కుర్దులకు శరణార్థి హోదా ఇవ్వటంలో జాగ్రత్త వహిస్తోంది. ఇది కుర్దుల జీవన పరిస్థితులను మరింత దిగజార్చింది.